హాయ్ హలో నమస్కారం అందరికీ రైతు సోదరికి నమస్కారం. నేను మీ వీరన ఎల్బార్ మసేవ్ ఫార్మర్ ఛానల్కి స్వాగతం. కొత్తగా చూసిన వారైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ తోట రైతుతోటి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోలో మనం విల్ట్ రోగానికి సంబంధించిన మందుల గురించి అనేది మనం డిస్కస్ చేయబోతున్నామండి. సో మనకి రెండు విధాలుగా ఉంటుంది, ఫిజేరియా విల్టు, అదేవిధంగా చూసుకుంటే డాంపింగ్ ఆఫ్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఈ రెండిటికి మనం తగిన చర్యలు అనేది తీసుకోవాలి, ఎందుకంటే ఇవి చాలా డేంజరు. సో మనకి ఏదైనా డిసీజ్ వచ్చినా కూడా మొక్కకి కానీ లేదా కొమ్మకి కానీ రావడం మనం గమనించవచ్చు. లేదు మనకి విల్టు అనేది వస్తే మాత్రం చెట్టుకే అనేది మనకి ఇబ్బందికరంగా అనేది రావడం జరుగుతుంది, చెట్టు మొత్తం అనేది చనిపోవడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి దిగుబడి అనేది చాలా వరకు తగ్గిపోవడం జరుగుతుంది. సో దీన్ని నివారించడానికి మనం ముందుగానే చర్యలు అనేది తీసుకోవడం ద్వారా మనం అనేది విల్టు అనేది మనం కాపాడుకోవచ్చు. సో మీరు చూడొచ్చు ఏ విధంగా ఉందో. సో మనకి ఈ విధంగా మొక్కలు అనేది విల్టు రోగం వచ్చి ఈ విధంగా అయిపోవడం జరుగుతుంది. ఆకులన్నీ ఇది వడలిపోయి మనకి ఒకటే దగ్గర అయిపోయి మనకి మొత్తం ఆకులు రాలిపోయి చెట్టు దగ్గర అనేది ఓన్లీ కాయలే మనకి ఏర్పడడం అనేది చూడడం జరుగుతుంది. సో ఆ విధంగా అనేది ఇక్కడ మనం బాగా చూడొచ్చు. ఈ తోటలో అయితే విల్ట్ అనేది ఒక 20-30 చెట్ల వరకు రావడం జరిగింది. సో ఈ విధంగా అనేది మనకి వడలిపోయి మనకి మొక్క అనేది ఎండిపోవడం జరుగుతుంది. సో దానికి కాయలు ఉంటాయి, కాకపోతే అవి కూడా మనకి పోను రాలిపోవడం, తాళ్ళ టైప్లో అవ్వడం అనేది మనం గమనించవచ్చు. సో ఈ విధంగా అనేది మనకి విల్టు అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మొక్క అయితే దేని ద్వారా అంటే మనకి అధికంగా నీరు ఉండడం ద్వారా, లేకపోతే మనకి తేమ శాతంలో ఎక్కువ శాతం తేమ ఉండడం ద్వారా కూడా మనకి ఈ టైప్ ఆఫ్లో రావడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే నీరు అనేది ఒకవేళ మనకి విల్ట్ ఉంటే ఆ నీరు మనం వేరే దానికి పారడం ద్వారా కూడా మనకి ఈ విల్ట్ అనేది మనకి స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. సో దానికి నిర్మించడానికి మనకి మార్కెట్లో చాలా రకాలుగా అంటే ప్రొడక్ట్స్ రావడం జరిగింది. సో దాంట్లో వచ్చేసి మనం కొన్ని అనేది నేను చెప్తాను. సో ఎవర్ గోల్డ్ ఎక్స్టెంటు, దాంతోపాటు ఇన్ఫినిటో, అదేవిధంగా చూసుకుంటే కొసైడ్, కొనికా, నెక్స్ట్ వచ్చేసి రాడిఫాము, నెక్స్ట్ వచ్చేసి మనకి వీవా. సో ఇలా కొన్ని ప్రోడక్ట్స్ అనేది ఉన్నాయి మార్కెట్లో. సో ఈ ప్రోడక్ట్స్ అనేది మనం డ్రెంచింగ్ చేసుకోవడం ద్వారా మనం అనేది ఈ విల్టు రోగానికి మనం కొంతవరకు నివారించుకోవచ్చు. సో ఇప్పుడు కొత్తగా మనకి ఒక ప్రోడక్ట్ వచ్చింది మనకి సుమిటమో క్రాప్ కేర్స్ వాళ్ళ నుంచి, డెరికో అనేది, అది ఎక్సలెంట్గా పనిచేయడం జరుగుతుంది. సో మేము వచ్చేసి కొంచెం ఇప్పుడు స్టార్టింగ్లో ఉంది కాబట్టి మనం వచ్చేసి వలాగ్రో వాళ్ళది ర్యాడిఫామ్ అండి, మనం వలాగ్రో కంపెనీ వాళ్ళది ర్యాడిఫామ్ అనేది డ్రెంచింగ్ చేయబోతున్నాం. సో ఈ దీంట్లో వచ్చేసి మనకి ర్యాడిఫామ్లో ఇదేంటంటే మనకి ర్యాడిఫామ్ ప్రమోట్స్ ద రూట్ డెవలప్మెంట్ అండ్ రెడ్యూస్ ద ట్రాన్స్ప్లాంట్ స్ట్రెస్. మనకి మొక్క స్ట్రెస్కి గురవ్వకుండా ఉండడానికి, అదేవిధంగా మనకి కొత్త వేర్లు రావడానికి ఇవి చాలా బాగా పనిచేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఎక్సలెంట్గా పనిచేస్తుందండి. సో దీని గురించి నేను మీకు ఆల్రెడీ ఏంటంటే మనం నర్సరీస్కి ఇవ్వడం ద్వారా వాళ్ళకి రిజల్ట్ ఏ విధంగా వచ్చిందో, పీచ్ వేరు వ్యవస్థ ఏ విధంగా వచ్చిందో నేను మీకు ఆల్రెడీ చూపించాను. సో దీనితో పాటు మనం యూపీఎల్ కంపెనీ వాళ్ళది ఎలక్ట్రాన్ అండి. సో ఈ ఎలక్ట్రాన్లో మనకి 3 కాంబినేషన్ ఉండడం జరుగుతుంది. అజాక్సిస్ట్రోబిన్ 2.5%, థియోఫానట్ మిథైల్ 11.25%, థయోమిథాక్సిన్ 25% ఎఫ్ఎస్. ఇది వచ్చేసి ఒక ఇన్సెక్టిసైడ్ ప్లస్ ఒక ఫంగిసైడ్ అండి. సో ఇది మనకి సాయిల్ బాన్ అండ్ అదేవిధంగా మనకి సాయిల్ డిసీజెస్కి కానీ సీడ్ బాండ్ డిసీజెస్ నుంచి మనకి ఇది వచ్చేసి మనకి ఎక్సలెంట్గా పనిచేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి స్వాల్లో కూడా క్యాస్కేడ్ రూపంలో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి చాలా వేరే కంపెనీలో ఇంకో 2-3 కంపెనీస్ ట్రిపుల్ స్టార్ అని చెప్పి మనకి సుదర్శన్ కెమికల్లో కూడా రావడం జరిగింది. సో ఇవి కూడా బాగానే పనిచేయడం జరుగుతుంది. సో ఈ 2 కాంబినేషన్ మనకి ఇది వచ్చేసి మనం తీసుకోవడం జరిగింది. సో ఇది మనం ఎందుకంటే దీంట్లో 3 కాంబినేషన్స్ ఉంటాయి. ఇది సీడ్కిను, అదేవిధంగా సీడ్ ట్రీట్మెంట్కిను, డ్రెంచింగ్కి కూడా చాలా బాగా పనిచేయడం జరుగుతుంది. మన స్ప్రేయింగ్కి కూడా ఇది ఎక్సలెంట్గా పనిచేయడం జరుగుతుంది. ఇది మనం 10 పంపులకు వచ్చేసి మనం 400 ml చొప్పున తీసుకోవడం జరిగింది. సో ఇది వచ్చేసి ర్యాడిఫామ్ వచ్చేసి 250 ml అండి. ఈ 250 ml ర్యాడిఫామ్ తీసుకోవాలి. సో ఈ 2 కాంబినేషన్లో వచ్చేసి మనం డ్రెంచింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే ఆ లైన్కి మీరు ఏదైతే వస్తుందో ఆ లైన్ మొత్తానికి ఈ 2 కెమికల్ తీసుకోవడం ద్వారా మనకి ఈ విల్ట్ రోగం నుంచి కొంతవరకు నివారించడం జరుగుతుంది. సో ఈ 2 కాంబినేషన్ మీరు ఒకసారి డ్రెంచింగ్ చేసి చూడండి. ఎవరైతే విల్ట్ నుంచి బాధపడుతున్నారో వాళ్ళు కంపల్సరీ మీకు విముక్తి అనేది పొందుతారు, కంపల్సరీ విల్ట్ అనేది తగ్గడం జరుగుతుంది. అదేవిధంగా కొంచెం ఇది డ్రెంచింగ్ చేసిన తర్వాత వాటర్ వేసి కొంచెం తడిపెట్టిన తర్వాత కొంచెం ఆరనివ్వండి. సో దాని ద్వారా అనేది మనం కొంతవరకు నివారించడం జరుగుతుంది. సో మార్కెట్లో కూడా చాలా వరకు రకాల మందులు అనేది రావడం జరిగింది. సో అవి కూడా మీరు ఒకసారి పాటించండి.
సో వాటి రిజల్ట్ కూడా బాగానే ఉన్నాయి, పర్వాలేదు. సో మనం వచ్చేసి ఈ వీడియోలో అయితే ఈ 2 కాంబినేషన్లో వచ్చేసి డ్రెంచింగ్ చేయడం జరుగుతుంది. సో ఇది మనం ఈరోజు విల్టికి సంబంధించిన ప్రోడక్ట్లో డ్రెంచింగ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు చూస్తున్న తోటకి కాపు సెట్ అవ్వడం గురించి కూడా మనకి చాలా బాగా కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రోడక్ట్కి సంబంధించింది, అదేవిధంగా మీ పంట యొక్క క్రాప్ స్టేట్మెంట్ తెలుసుకోవడానికి, ఏ విధంగా ఉంది పంటను, ఏ పురుగు మందు కొట్టాలి అనేది తెలుసుకోవడానికి మన విఆర్ హెల్ప్ లైన్ నెంబరు, హెల్ప్ ఫార్మర్ సేఫ్ ఫార్మర్ హెల్ప్ లైన్ నెంబర్ అనేది మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. దానికి మీ పంట యొక్క ఫోటోని పంపడం ద్వారా మీకు తక్షణమైన నివారణ అనేది రావడం జరుగుతుంది. సో ఇది మీకు ఒక మంచి ఛాన్స్. మీరు కంపల్సరీగా మీరు ఫోన్ చేయాల్సిన ఇది లేకుండా కూడా మీరు మీ పంట ఫోటోని పంపడం ద్వారా మీకు అనేది ఖచ్చితంగా మంచి నిర్వహణ పద్ధతులు అనేది మనం విఆర్ నుంచి, హెల్ప్ ఫార్మర్ సేఫ్ ఫార్మర్ నుంచి అనేది పంపడం జరుగుతుంది. సో ఈ ప్రోడక్ట్లు మీరు వాడండి, మీకు మంచి దిగుబడి అనేది రావడం జరుగుతుంది. రైతన్నలకి ఎంత ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు. కొత్తగా చూస్తున్న వారైతే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ తోట రైతుతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. Please subscribe to Help Farmer Safe Farmer. Jai Hindi.